నిన్న పోలీసులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు అనే వార్త తెలిసిన తర్వాత మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు, పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా అనుభవించని ఆనందాన్ని అనుభవించారు. అప్పుడు కూడా వాళ్ళలో ఆనందం కనపడలేదు. మిమ్మల్ని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వినిపించిందో వాళ్ళలో ఆనందం కనిపించింది. ఆ వార్తతో కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. అసలు నిన్న ఏ సమయంలో మీ దగ్గరకు వచ్చారు? హైదరాబాద్ టు తాడిపత్రి అసలు ఏం జరిగింది? ఏం దిక్కుమాలిన ప్రశ్న? ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. కాస్త డీటెయిల్గా చెప్పండి. చెప్పురా, మొత్తం చెప్పు. 7:30 గంటలు ఆ సమయంలో మాకు వచ్చి డోర్ బెల్ కొట్టారు. నేను తీశాను. నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి వచ్చా అని చెప్పారు. సరే రమ్మని చెప్పాను లోపలికి. ఒక వీడియో మాట్లాడారు, మీ మీద కేసు నమోదైందన్నారు. నేనెంతో మంది బేవర్స్గాల్ని, శుద్ధ బేవర్స్గాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవర్స్గాళ్ళని నేను చూడలేదు. సో ఈ వీడియో కంప్లైంట్ ఇచ్చారంటే, ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే చెప్పలేదు. ఎఫ్ఐఆర్ ఉందంటే చెప్పలేదు. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సరే ఇప్పుడు మరి దేనికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు? మరి విచారణకైతే నోటీస్ ఇవ్వండి అని అడిగాను. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. క్లియర్ గా చెప్పింది అంటే మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం అన్నారు. ఓకే, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి మీరు వస్తే దేనికి, ఎవరు పెట్టారు, ఏ సెక్షన్ కింద పెట్టారు, ఏం కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏందో నేను తెలుసుకున్నా కదా నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా విషయం ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏ ఆధారంతో మాట్లాడారు ఏంటి అనే దాన్ని తీసుకున్నాక ఈలో ఫోన్లు వస్తా ఉన్నాయి ఉన్నతాధికారుల నుంచి. బయటికి వెళ్తున్నాడు, ఇంట్లో నుంచి అంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు. అట్లా ఒక 1/2 అవర్ అట్లా ఇంట్లో. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థాంక్యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. కాదు ఫస్ట్ పాయింట్, మఫ్టీలో వచ్చినప్పుడు మీరు వాళ్ళు పోలీసులని మీరు ఎట్లా అలో చేస్తారు? గోండాలో రావచ్చు, మీకు పోలీసులని ఎట్లా తెలుస్తుంది? మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. వీడియో అని చూపించారు కాబట్టి నేను అన్నాను క్లియర్ గా, నేను నోటీసు ఇవ్వండి, నోటీస్ ఇస్తే నేను దాన్ని బట్టి వస్తానంటే లేదు, అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాం, మీరు రావాలన్నారు. ఈ రోజు గుర్తొచ్చినాయా నోటీసులు? ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చినాయా? ఏ వారెంట్ తో రంగనాయకమ్మను తీసుకెళ్లారు? ఏ వారెంట్ తో ఆ రోజు గౌతి శిరీష గారి గురించి మాట్లాడారు? ఏ వారెంట్ తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీడియాలో కనపడకూడదు అనేటటువంటి అంటే వెనక ఇన్నోవాలో వెనక సీట్లో కూర్చోబెట్టారు. నన్ను వెనక సీట్లో ఇద్దరు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. వెనక లాస్ట్ సీట్ లో, లాస్ట్ సీట్ లో కూర్చోబెట్టి అది ఎక్కడ కనపడకూడదు అని 2 బ్లూ దానికి ఇది దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోన డ్రైనేజరా? మీడియాలో ఎక్కడ రాకూడదు, ఎక్కడ తీసుకెళ్తున్నా కూడా తెలియకూడదు అని. వాళ్ళకైతే ఇన్నోవా మీకు తెలుసు 130-140 స్పీడ్ లో వస్తుంది. లేదా 80-90 స్పీడ్ లో నిదానంగా అది రాత్రికో తెల్లారికో తీసుకెళ్లాలన్న కోణంలో నిదానంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ మనం తీసుకెళ్లిన తర్వాత మనం తీసుకెళ్తా తాడిపత్రి నాకు చెప్పింది. అక్కడ గుర్తు నుంచి లెఫ్ట్ కి తాడిపత్రి వెళ్ళాలంటే రైట్ సైడ్ కి తిప్పారు. రైట్ సైడ్ అంతా గుంతకల్లు. నాకేం భయం లేదు సార్, ప్రిపేర్ అయినా కాబట్టి. చావుకి దగ్గర అయినప్పుడే బతుకు విలువ తెలుస్తుంది, ఇంత దానికే భయపడతారా? గుంతకల్లులో ఏదైతే డిఎస్పీ ఆఫీసులో సిఐ గారు నన్ను విచారణ, ఈ వీడియోలో మీరు ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ఏ విధంగా చెప్తారని అడిగాడు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏ విధంగా చెప్పేది ఏమందండి ప్రభుత్వ హత్య అని? రెడ్ బుక్ వేధింపుల్లో అతను ఆల్రెడీ బలయ్యాడు అనేది వాస్తవం అందరికీ తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎఫ్ఐఆర్ కట్టిన 5 నిమిషాలకు పోలీసులు బయలుదేరారు. ఓకే, కంప్లైంట్ ఇట్లా తీసుకోవడం, ఇట్లా ఎఫ్ఐఆర్ నోట్ చేయడం. మనం అంటే అంత లైకింగా తలకాయ. రెడీగానే ఉందా? 17వ తారీఖు సాయంత్రం వెహికల్ కూడా ముందు పిలిపించేశారు. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి వచ్చాడు, రావడానికి వెహికల్ రెడీగా ఉంది, డీజిల్ కూడా ఫుల్ గా నింపుకొని ఏంటండి మహానటన ఓవర్గా లేదు. 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. నన్ను A1, A2 జగనన్న కనెక్ట్స్ అని ట్విట్టర్ పేజ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు. రకాల ఇలాంటి వివాదాల్లో నేను దూర్చి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, కులాల మధ్య ఘర్షణ, మతాల మధ్య ఘర్షణ ఇన్ని చెలరేగిస్తున్నానంట. ఒకసారి కాదంట, నాకు రోజు ఇదే పనంట. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్ లో కూడా వెళ్ళి విచారణకి వెళ్ళి మళ్ళీ ఇట్లానే మళ్ళీ ఇదే ఎలిగేషన్ చేస్తున్నారు. సో అని చెప్పి అందుకని ఆయనకి రిమాండ్కి ఇస్తే ఈయన కస్టడీకి తీసుకొని A2గా ఉన్న జగనన్న కనెక్ట్ అవుతుందో తెలుస్తాము. మీరు
ఎస్ ఇప్పటికైతే బెయిల్ ఇస్తున్నావులే కానీ కండిషన్స్ తో కూడింది. నెక్స్ట్ టైం అయినా ఎఫ్ఐఆర్ సరిగా కట్టండి అని చెప్పారు. అంటే గౌరవ మేజిస్ట్రేట్ గారు కొట్టేశారు. మరి ఈ రకాల ఈసారి ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని రకాల సెక్షన్లు యాడ్ చేస్తారో అది తెలియదు. వాటికైతే ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఒకటి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన